ఇట్స్ మై షో. చూస్తారా చేస్తారా ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ అందరికి కూడా ఒక వెరైటీ గేమ్ ఆడించబోతున్నాను. నువ్వు తల కొట్టుకోక ఎక్కువ అర్థమైందా? అది వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. చూస్తానా చేస్తారా ప్రోగ్రామ్ కి అంటే డౌట్ వచ్చింది. మీరు కూర్చోండి. సారీ, నన్ను అడగకుండా పర్మిషన్ తీసుకోకుండా అక్కడికి వెళ్తున్నారు మీరు. సారీ అన్నయ్య. ఇప్పుడు ఏంటంటావు? ఇప్పుడు నేను ఒక షో చేయబోతున్నాను, మీరు పార్టిసిపేట్ గా చేయబోతున్నారు. మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? రెమ్యునరేషన్ లేదు, ఫోన్లు లేవు, డైరెక్ట్ వచ్చి షో చేయంటే మనదంతా కూడా డైరెక్ట్ అటాక్. 1 hour ఇట్స్ మై షో. ఓకే, ఒకసారి సెటప్ అంతా రెడీ చేయండి. మీకు అందరికి కూడా పోడియంస్ పెట్టిస్తాను, జాగ్రత్తగా ఆడండి. ఓకేనా? చూస్తారా చూస్తారా ఈ గేమ్ షోకి వచ్చినటువంటి మేడం గారికి సార్ కి కూడా అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఇవి ఎందుకు ఇచ్చారు? అదే ముందు ఇవి ఇస్తాను, తర్వాత దాని గురించి అడుగు. మెడలో వేసుకోండి. మెడలోనా? మీకు మెడలో వచ్చినా రాకపోయినా మెడలో ఇది వేసుకోవాలి. నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, మీకు ఆన్సర్ ఎవరికి ఫస్ట్ తెలిస్తే వాళ్ళు ఇంత దగ్గరకు వచ్చా గంట కొట్టాలి. ఆ గరిట్లో అందుకే ఇచ్చా. మొత్తం అప్డేట్ అవుతున్నాం మేము, అర్థమైందా? మన షో ఏంటి 1 hour ఇట్స్ మై షో. 1 hour ఇంగ్లీష్ లో 1 hour అంటారు, తెలుగులో ఏమంటారు? గంట. అందుకే గంట కొడుతున్నాం. సో ఇది ఇలా వచ్చి మేము ఆన్సర్ తెలిస్తే మేడం, అందుకనే గరిట పట్టుకోవడం నేర్చుకోవాలి. అప్పుడప్పుడు ఇంట్లో పట్టుకోండి. కానీ 3 పోడియంస్ ఉన్నాయి, ఇంకో పార్టిసిపెంట్ లేదు. ఇంకో పార్టిసిపెంట్ ఎవరైనా సరే రండి. సరే, అందరు రెడీగా ఉన్నారా? ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, చాలా క్రిటికల్ గా ఉంటది. ఓకేనా? యమునా నది ఒడ్డున కట్టబడిన తాజ్ మహల్ పేరేంటి? యమునా నది ఒడ్డున కట్టబడిన తాజ్ మహల్ పేరు ఏమై ఉంటదని తెలుసా? యమునా నది ఒడ్డున ఆన్సర్ చెప్పు. అది పనిచేస్తుందా లేదా చెక్ చేశా. టైం అయిపోతుందండి, ఎక్కువసేపు ఆలోచిస్తున్నాడు. నువ్వు చెప్పాలి కదా. తాజ్ మహల్. వెరీ గుడ్, ఒకసారి చెప్పండి కొట్టండి. రమేష్, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ముందు తుడుచుకో నువ్వు. నాకు 10 points వచ్చాయి, నేను రాసుకోవాలి. అరే ఎన్నిసార్లు చెప్పాను నేను? రెడీ, రెండో క్వశ్చన్ మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఓకేనా? 4 స్తంభాలతో కూడిన చార్మినార్ లో ఎన్ని స్తంభాలు ఉంటాయి? జాగ్రత్త, నొప్పి వస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు? టైం ఎక్కువ ఇస్తున్నాను మీరు అమ్మాయికి. వెరీ గుడ్, ఒకసారి క్లాప్స్ కొట్టండి. చాలా కష్టమైన క్వశ్చన్. ఓకేనా? రమేష్, నువ్వు ట్రై చేయాలి. చూడు ఎంత ఫార్వర్డ్ లో ఉన్నారు. ఖైదీ నెంబర్ 150 లో చిరంజీవి గారు నటించారు. ఆ సినిమాలో హీరో ఎవరు? చెప్పాలి. చిరంజీవి గారు. ఒకసారి చప్పలు కొట్టండి. అన్నయ్య 150 వేసుకున్నాడు. 150 సినిమా నెంబర్ వేస్తున్నావు ఎందుకు నువ్వు? అంటే అన్నయ్య గారి సినిమా పేరు చెప్పి నీకంత సినిమా లేదు, 10 మార్కులు వచ్చి అర్థమైందా? అవును, నేను చేస్తా 10 మార్కులు. నీకు చెప్పాను నేను చెప్పమని. నేను పక్కా లోకల్ అని కాజల్ నటించిన ఐటెం సాంగ్ లో హీరోయిన్ ఎవరు? కాజల్ అగర్వాల్. ఓకే, కాజల్ అగర్వాల్ రైట్ ఆన్సర్ చెప్పింది. ఓకే, సూర్యుడు వెలుగు భూమి మీద పడటానికి ఎంత టైం పడుతుంది?
సూర్యుడి వెలుగు భూమి మీద పడడానికి ఎంత టైం పడుతుంది? సౌండ్ రాలే. నువ్వు గంట కొట్టడానికి ఎంత టైం పడుతుందని అడిగాను నేను. చెప్పండి ఆన్సర్. అంటే గంట కొట్టడానికి ఎంత టైం పట్టిందో సూర్యకిరణాలు కూడా భూమి మీద పడడానికి అంతే టైం పట్టింది. అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. మీరు చెప్పండి ఏంటో. నాకు తెలిసి ఒకవేళ మనం గొడుగు పట్టుకున్నట్టయితే ఒక టైం పడుతుంది, టోపీ వేసుకుంటే ఒక టైం పడుతుంది, ఇంట్లో ఉంటే ఒక టైం పడుతుంది, విగ్గు లేకపోతే ఇంకో టైం పడుతుంది. విగ్గు గురించి ఎవరు మాట్లాడమన్నారు మీకు? విగ్గు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? బైకట్ చేయండి. బాయ్కట్ కాదు, గర్ల్ కట్. ఇతనికి -10 చేయాలి. రాంగ్ ఆన్సర్ చెప్పారు. రాంగ్ ఆన్సర్ చెప్పాలి. చెప్పింది ఇంత ముందు మీరు కాదు, మీరు కదా గంట కొట్టింది. విగ్గు అని అయినా గంట కొట్టింది నువ్వు కదా. ఆ 10 చెరిపేసుకో. నువ్వెందుకు చేస్తావు? నువ్వు మైసూర్ లేకుండానే మైసూర్తో బజ్జీ వేసే వంటకాన్ని మనం ఏమంటాం? స్కూల్ గల్ కొట్టినట్టు కొడుతున్నారేంటి అన్నిసార్లు? ఫస్ట్ నేనే కొట్టా. ఫస్ట్ నేను కొట్టా. లాస్ట్ నేను కొట్టా. లాస్ట్ కొట్టిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. అదేంటి ఫస్ట్ నేను కొట్టాగా? అది నా ఇష్టం. ఇట్స్ మై షో. మీరు క్వశ్చన్ చేస్తున్నారు. సారీ అన్నయ్య. చెప్పు. మైసూర్ బజ్జీ. వెరీ గుడ్ ఆన్సర్. ఒకసారి క్లాప్స్ కొట్టండి. ఒక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను మీకు. తూర్పున ఉదయించి పడమర అస్తమించేది ఏమిటి? తూర్పున ఉదయించి ఇప్పుడు స్టైల్ మార్చేసాను. ఎవరైతే గంట కొట్టలేదో వాళ్ళ ఆన్సర్ చెప్పాలి. చీటింగ్ చేస్తున్నారు అన్నయ్య. ఇది కరెక్ట్ కాదన్నయ్య. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అన్నయ్య. అమ్మాయి అందంగా ఉందని చెప్పి మిమ్మల్ని అన్నయ్య అని పిలవలేదని అమ్మాయికి తనకు జుట్టు ఎక్కువ ఉందని మీకు అంతే. సర్లేండి, ఓకే. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు కదా. ఏమన్నా పూర్తిగా వినాలి కదా మీరు. ఇప్పుడు గంట ఎవరైతే కొట్టలేదో వాళ్ళ ఆన్సర్ చెప్పాలి అని మాత్రం నేను అన్నా. ఎవరు ఫస్ట్ గంట కొట్టారు? చూసారా, నేను కొట్టాను. ఫస్ట్ కొట్టింది ఎవరు? రమేష్ గారు. మీరు కొట్టారు. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే, ఆన్సర్ చెప్పండి ఇప్పుడు. రైలు అంటే తూర్పున స్టార్ట్ అయి పడమరకు వెళ్ళిపోతుంది కదా రైలు కదా. చాలా మంచి లాజికల్ ఆన్సర్ చెప్పావు. ఇంకా తీయడానికి కూడా నీ దగ్గర మార్క్స్ లేవు. అవునా? కనుక ఇప్పుడు సెకండ్ టైం బెల్ కొట్టింది ఎవరు? నేనే. ఏం చెప్తున్నారు? ఆన్సర్ చెప్పమ్మా. చందమామ. నా బొందమామ. ఇప్పుడు ఆన్సర్ లో చందమామ ఎక్కడ? ఈస్ట్ వస్తాడా? వస్తాడు. నువ్వు చెప్తా. సూర్యుడు. ఇప్పుడు మన ఈ షోలో విన్ అయినది నీ పేరంటే? నా పేరు చెప్పండి. నేను చెప్పను. బాగుంది, చాలా మంచి పేరు పెట్టారు. ఇప్పుడు మన షోలో 30 మార్క్స్ తో విన్ అయింది. చెప్పను. ఏంటి 30 మార్క్స్ తో విన్ అయ్యేది? ఇందాక నుంచి చూస్తున్నాము. నీ ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అన్ని అమ్మాయిని అడిగేసి అమ్మాయికి చేస్తున్నావు. ఒప్పుకునేది నువ్వు బయలుదేరమ్మా. నువ్వు బయలుదేరు. అయినా నాకేమైనా ఇవ్వాలి కదా. ఇస్తాం, టైం ఇచ్చాంగా. బయటికి వెళ్ళిపో. ఒక్క చేసే పని కుక్క చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి. ఆ రెండు నువ్వే చేయాలి. చెయ్యి. ఈ హోటల్ పేరేటి? కనబడలేదా? ఎవరెస్ట్ హోటల్. ఏ ఉందా? దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్పు. ఎవరెస్ట్ హోటల్. మీరిద్దరు గెస్ట్ లాగా నేను దీనికి యాంకర్ లాగా ఉన్నాను అన్నమాట. సో వెల్కమ్ టు ద షో. ఏమి ఇద్దరు ఒకటే కాలేజ్ లో చదివారా? కాలేజా? నేనా? పెళ్లి చేసుకుని షాపింగ్ చేసుకుందాం. షాపింగ్ నీ మెయిన్ ఏం. దానికి పెళ్లి కలిసి వచ్చింది బాగా.